నమస్తే వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు. ఆశా చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద ముస్లింలకు రంజాన్ తోఫా. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ DCC కార్యాలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు. తెలంగాణ భవనంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రావణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు. సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు సావల్యపురం మండలం గంటవారిపాలెం వద్ద క్యాంపులోని కార్యక్రమం శాలువ కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు. सर्वमेव देना श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु राजमराकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु. ఆశా చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద ముస్లింలకు రంజాన్ తోఫా. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని రహమత్ నగర్ లో ఆశా చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద ముస్లిం మహిళలకు ఆర్థిక సహాయం, చీరలు మరియు సేమియా పొట్లాలను పంపిణీ చేసిన సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు షేక్ ఖాసిం సైదా, అధ్యక్షులు షేక్ నజీర్ మీరా, ముస్లిం మైనార్టీ టౌన్ అధ్యక్షులు మొహిద్దీన్, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రన్ హుసేన్, మాజీ సొసైటీ అధ్యక్షులు బాలా సైదా, మైనార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ముసా, చిలకల్లు మత పెద్దలు లాల్ జాన్, గౌస్, సుబారి, గని, గుండు, సాదిక్, జానీ తదితరులు పాల్గొన్నారు. उदय भानु करने को पूरे दावत का मुसलमान कितने जन ही कितने जन आ सकते हैं. ये बहुत बड़ा है. पकड़ लो. तो से इस पे जमा हुए तो बेहतर जानता है. या अल्लाह ये पूरे ईमान वाले हैं, हिफाजत फरमा. या अल्लाह दोनों जहाँ जिंदगी कामयाब फरमा. या अल्लाह इस मुबारक महीने को कबूल फरमा, इस रोज़े को कबूल फरमा. या अल्लाह जो जो काम के लिए है अल्लाह उसको भी कबूल फरमा, दोनों जहाँ जिंदगी कामयाब फरमा. या अल्लाह जो जो मुसीबतें आ रहे हैं उसको दूर फरमा. हर ईमान वाले को ऊपर से नीचे से दाएँ से बाएँ से आगे से पीछे से हिफाजत फरमा. या अल्लाह हर ईमान वाले को हिफाजत फरमा. ये मुख्तसर दुआ को महज तेरे फजल करम से जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के तौफीक से कबूल फरमा. या अल्लाह आशा जो मरूम है उनको जन्नतुल फिरदौस अता फरमा. जो जितने दुनिया से जा चुके हैं सबको या अल्लाह जन्नतुल फिरदौस अता फरमा. या अल्लाह दोनों जहाँ जिंदगी कामयाब फरमा. ये मुख्तसर दुआ को महज तेरे फजल करम से जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदे तौफीक में कबूल अता फरमा. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ DCC కార్యాలయంలో పంచాంగ శ్రావణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యులు అంజన్ కుమార్,
ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున, రాజేందర్, కుంభాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చోరభయం ఎక్కువగా ఉంటుంది. సేనాధిపతి పదము, సేనాధిపతి కూడా శని అయినందున పాపకర్మాలు ఎక్కువనే. సస్యాధిపతి మాత్రం కుజుని వలన మిర్చి, కందులు, వేరుశెనగ, ఎర్ర ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట భూములలో పండేటువంటి ధాన్యాలు బాగా పండుతాయి. మెట్ట పంటలు పండుతాయి. నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకునే హిందూ వాహిని ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉగాది పచ్చడి బూరెల వితరణ కార్యక్రమం హిందూ వాహిని జిల్లా సంయోజక ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి మరియు బూరెలు వితరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని రాష్ట్ర బాధ్యులు రుద్రజు శ్రీనివాస్, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన 1000 మంది భక్తులకి ఉగాది పచ్చడి మరియు బూరెల వితరణ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామన్నారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడ వితరణ కార్యక్రమం, బూరెల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉగాది పచ్చడ చేసేటువంటి క్రమం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఈ ఏదైతే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు. కాబట్టి అందరికీ కరీంనగర్ హిందూ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని భైన్సా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా శ్రీ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, నేతలు, కార్యకర్తలు, సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన హిందూ సోదరులకు అందరికీ పేరు పేరున ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భైన్సా పట్టణం ముదోల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే భగవంతుడిని కోరుకుంటున్నాను, ఈ సంవత్సరము ఉగాది తర్వాత రైతు సోదరులు చేన్లలో పోయి అంటే కొత్త పంట వేయటానికి భగవంతుని ఆశీర్వాదం తీసుకుని దున్నుడు స్టార్ట్ చేస్తారు. భగవంతుని కోరుకుంటున్నాను, రైతే ప్రపంచానికి వెన్నుముక్క. భగవంతుడా రైతుకు ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో పాడే పంట పండి సుఖ సంతోషాలతో ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన సత్యసాయి సేవా కమిటీ తరఫున ఏదైతే సోదరులు ఇక్కడ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరము ఉగాది రోజు పచ్చటి ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ సేవా సమితి ఏదైతే ఉంది, సత్యసాయి మనం దేవుడు లాంటి భావిస్తాం. ఆయన చేసిన సేవలు మన దేశానికి కానీ మన తెలంగాణకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ చాలా సేవలు ఉన్నాయి. ఈరోజు కూడా అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ నడుస్తుంది. బడుగు బలైన వర్గాలకు అక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అక్కడ హ్యాండిక్యాప్డ్ వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో జాగాల వాళ్ళ కళ్యాణ మండపం కూడా ఉన్నాయి మన పెళ్లి కోసం. అటువంటి ట్రస్ట్తోని వీళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మన భైన్సా పట్టణంలో పేద వాళ్లకు ఏదైతే ఒక పూట కూడా అన్నం దొరకదు, అటువంటి వాళ్ళకు అన్నం ప్యాకెట్స్ ఇచ్చి, అదేవిధంగా హాస్పిటల్లో వచ్చిన తర్వాత రోగులతో వచ్చిన మన ఏదైతే పేషెంట్స్ కేర్ ఉంటారో వాళ్ళకు కూడా
అన్నం కోసం కష్టం కావద్దని వాళ్ళకు పులోరా ప్యాకెట్ కానీ అన్నదానం చేయడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా ఈ సేవా సమితి నుంచి ట్రస్ట్ నుంచి సేవలు చేస్తారు. పేద వాళ్ళకు పేద స్టూడెంట్స్కు పుస్తకాలు పంచుతారు, గరీబులకు దుప్పట్లు పంచుతారు. ఎన్నో రకాలుగా నేను వీళ్లకు ఎల్లవెల్ల నా ఆశీర్వాదంతో భగవంతుడి ఆశీర్వాదంతో ఇదే రకంగా మన ఇక్కడ ప్రజల సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్మల్ మర్మకోల రామ్జీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించి 167 వర్ధంతిని జరుపుకున్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన మొట్టమొదటి ఆదివాసీ అమరవీరుడు మర్సుకోల రామ్జీ గోండు 167వ వర్ధంతిని ఏప్రిల్ 9, 2024 రోజున నిర్మల్ నడిబొడ్డున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య, మంద మల్లేష్, జాన్, సత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ నడిబొడ్డున 1836 నుండి 60 వరకు, అంటే దాదాపు సిపాయిల తిరుగుబాటు, అంటే 1857 స్వాతంత్ర సంగ్రామం కంటే పూర్వమే మర్సుకోల రామ్జీ గోండ్ భూమి విముక్తి కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, స్వయం పరిపాలన కోసం పోరాడి బ్రిటిష్ ప్రభుత్వాలతో హోరాహోరీ పోరాడి దాదాపు ఆయనను పట్టుకొని ఆయనతో పాటు 1000 మంది ఇక్కడ 1000 ఉడల మర్రి చెట్లు ఒకేసారి గురితీసినటువంటి ఈరోజు ఆ యొక్క అమరవీరులకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం, అదే యొక్క ఆయన వర్ధంతి 167వ వర్ధంతిని కూడా జరుపుకోవడం జరుగుతున్నది. అంటే 1936 నుండి 60 వరకు పోరాడినప్పుడు ఆ రోజైతే జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిండో ఈ రోజు వరకు కూడా ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం, తమ మనుగడ కోసం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఆదివాసీలు మరో పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ 1850 గాలికి వదిలేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ కుమరం భీం ఏదైతే ఆ రోజు ఆదివాసులనే కాకుండా ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోరాడినటువంటి ఒక గొప్ప వీరుడు. ఆదివాసులే కాదు, నిజంగా ఇది కుమరం రామ్జీ గోండ్ యొక్క వర్ధంతిని ప్రభుత్వాలు జరపాలి, అధికారికంగా ప్రభుత్వ అధికారులు జరపాలి. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని మర్సుకోల రామ్జీ గోండ్ యొక్క వర్ధంతిని అధికారికంగా జరిపి ఇక్కడ కుమరం భీం మన రామ్జీ గోండ్ మరణించిన ఉరి తీసిన చోటనే ఆయన మ్యూజియం ఏర్పాటు చేసి, ఏదైతే జలియాన్ వాల్బాగ్ అమృత్సర్లో ఆ రోజు 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా రైతు పోరాటంలో ఖాళీ చౌకీలో అది అక్కడ ఒకటి మ్యూజియాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ పీడిత ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన జల్ జంగల్ జమీన్ కోసం, భూమి విముక్తి కోసం, స్వేచ్ఛ సమానత కోసం పోరాడి ఆయన అమరుడైంది. కాబట్టి ఆ 1000 మందికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూనే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఇక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మర్సుకోల రామ్జీ గోండ్ మర్సుకోల రామ్జీ గోండ్ యొక్క ఆశయాలను జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసీ అమరవీరుల ఆశయాలను. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లిలో ఆరెపల్లి ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకుని డప్పు సప్పుల, శివసత్తుల నృత్యాల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి కట్టమైసమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేసరు కుమారస్వామి, కుల సంఘం అధ్యక్షులు రేకుల సమయ్య, వెన్నంపల్లి మహిళా మత్స్యపాటి శ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు నెల్లి మనీషా, సంఘం ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పేసర కొమరయ్య, కోశాధికారి రేకుల తిరుపతి ముద్రాజ్ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు. మన గ్రామంలో పాడి పంటలు, పశువులు అన్ని సమృద్ధిగా పంటలు అన్ని మంచిగా రావాలని ఉగాది శుభాకాంక్షలుగా కోరుకుంటున్నాము అందరికీ. మన లక్ష్మన్నపల్లి గ్రామంలోని మన ముదిరాజ్ సంఘంలోని పోషమ్మ బోనాల ప్రోగ్రాం ఇవాళ చాలా బాగా జరిగింది. అందరు బాగా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని, మళ్ళా ఇతరులు కూడా ఇదే విధంగా పోషమ్మ బోనాలు అందరూ పాటించాలని, ప్రతి సంవత్సరం కూడా చేయాలని అందరూ కోరుకోవాలని జరుపుకుంటున్నాము. ముందుగా ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని, ఉగాది పండుగను పురస్కరించుకొని వెన్నంపల్లి ముద్రా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మన్నపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించడం జరిగింది. దప్పు సప్పులతోటి, శివశక్తుల పూనకాలతోటి నిర్వహించడం జరిగింది. ఈ విధంగా పోచమ్మ తల్లిని వేడుకున్నది ఏంటంటే, మన పాడి పంటలు సమృద్ధిగా పండి పిల్ల పాపలతోటి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మన పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. ప్రతి ఇంటింటి నుండి ఆడపడుచులు, పిల్లలు, పాపలు అందరూ కొత్త దుస్తులు ధరించి బోనాలు తీసుకొని వచ్చి అందరూ సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే ఉగాదిని పురస్కరించుకొని అందరం పోచమ్మ బోనాలు చేసుకుంటామని, కావున తల్లిని అందరూ వేడుకుంటూ అందరూ చల్లగా ఉండాలని చెప్పి మరి ఒకసారి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు వెన్నంపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు మా ముదిరా సంఘ సభ్యులందరికీ ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముదిరా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మన్నపల్లి గ్రామంలోని ప్రతి ఇంటింటి నుండి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని మంచిగా పిల్ల పాపలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మరియు మళ్ళీ లాస్ట్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది. మా కులంలో ఉన్న పెద్ద మనుషులలో పెద్ద మనిషి, సీనియర్ పెద్ద మనిషి, ఏజ్ల వయసులో బైన్సా మండలం కామూల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరిమౌన స్వామి రోటిగూడ ఆధ్వర్యంలో శ్రీరామ దీక్షలు, శ్రీకర గీత మహాయజ్ఞము, శ్రీరామాయణ ప్రవచనములు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముల వారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్. सर्वस्याहरे देवी नारायण नमोस्तुते जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवादात्री स्वाहा नमोस्तुते रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायापते नमः सद्यो जातुं प्रवध्यामि सद्यो जाताय वै नमो नमः. ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ స్కూల్పై గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సెయింట్ జేవియర్ స్కూల్ అకౌంటెంట్ జ్యోతి స్కూల్ ఫీజు చెల్లించలేదని అడిగినందుకు కోపనాతి వెంకటేశ్వరరావు అనే ఒక యూట్యూబ్ ఛానల్ విలేకరి తనపై తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా తాను విలేకరి అని చెప్పినందుకు సదరు విలేకరి పిల్లలకు వార్షిక ఫీజులు 50% వరకు తగ్గించి తీసుకుంటే కూడా నెలవారీ మామూలు తనకు కట్టాలని, లేని పక్షంలో స్కూల్పై తప్పుడు ప్రచారం చేస్తానని తమను పలుమార్లు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు మరియు ఎన్నోసార్లు తన పట్ల, తోటి ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని సెయింట్ జేవియర్ స్కూల్ అకౌంటెంట్ జ్యోతి వాపోయారు. ఇదిలా ఉండగా తాజాగా తమ పిల్లలు స్కూల్ చెల్లించాలని అడిగినందుకు గాను అకౌంటెంట్ జ్యోతిపై నోటికి వచ్చినట్లు దూషించడమే కాకుండా కులం పేరుతో అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా ఒక మహిళని కూడా లేకుండా దూషించినట్లు తోటి ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. నేను సెయింట్ జేవియర్ స్కూల్లోని వర్క్ చేస్తున్నానండి. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అయితే కోపనాతి వెంకటేశ్వరరావు అనేసి మరి అతను ఫెర్రీ అతను వచ్చారు స్కూల్లోకి. వచ్చి హాల్ టికెట్స్, మరి ఎగ్జామ్స్ టైం కదండి ఇది, వచ్చి హాల్ టికెట్ ఇవ్వమని అడిగారు. అయితే ఆయనకి ఇంకా 10,000 దాకా డ్యూ ఉందండి కట్టవలసింది. ఆ 10,000 కూడాను మరి కట్టేస్తే ఇచ్చేస్తామని చెప్పాను నేను. అయితే అది ఇవ్వరా మీరు అనేసి అడిగారు. నేను మేనేజ్మెంట్ని అడిగిస్తానండి హాల్ టికెట్ అనేసి నేను అన్నాను. అయితే ఆయన ఏం చేశారంటే నన్ను దూషణకరమైన మాటలు అనమాట, ఒక ఆడవాళ్ళని తిట్టారనంటే మాటలు తిట్టారండి. ఏమన్నారంటే, ఎందుకు ఇవ్వవే నువ్వు మాదిగ లంచ, ఎందుకు ఇవ్వవు, నీకు బాగా కొవ్వెక్కింది, నీకు బలిసింది,
ఇదంతా నీదైనట్టు చేస్తున్నావే, నీ ఎంత చూస్తాను అనేసి నన్ను అన్నారండి. అయితే మీరు ఏదన్నానండి, కానీ నేను మాత్రం మేనేజ్మెంట్కి చెప్పిస్తానని నేను చెప్పానండి. నీ ఎంత చూస్తాను అనేసి ఆయన వెళ్ళిపోయారండి. వెళ్తే తిట్టుకుంటూ వెళ్ళారంటండి. ఇది ఇక్కడ బాగా మాదిగా నా కొడుకులు ఎక్కువయ్యారు, మా గూడెంలో ఉన్నారు మాదిగా వీళ్ళు, మాది నా కొడుకులు అనేసి తిట్టుకుంటూ ఆయన వెళ్ళాడండి. వెళ్ళి వాచ్మెన్ అడిగాడంటండి, ఏంటండి ఎట్లా తిడుతున్నారేంటి, మాదిగానే తిడుతున్నారు ఏంటంటే, అరే నీ అంత కూడా చూస్తాను మాదిగా నా కొడక, నీ సంగతి కూడా చెప్తానని వాచ్మెన్ తిట్టాడండి. తిట్టి ఆయన అసలుకి ఎప్పుడు వచ్చినా కూడా అండి, గత 2 ఏళ్ల నుంచి కూడాను నన్ను ఆయన టార్చర్ పెడుతున్నాడండి. ఆయన ఫీజులు కట్టేసినా కూడా ఎవరు లేనప్పుడు వస్తారండి నా దగ్గరికి. వచ్చి ఒక అసభ్యకరంగా ఆ చూపులు కానివ్వండి, ఆయన ప్రవర్తన కానివ్వండి అసభ్యకరంగా ఉంటుందన్నమాట. ఆయన వచ్చి అట్లాగా మాట్లాడతాడు. నేను పోయినసారి ఇట్లా మేనేజ్మెంట్కి తెలియపరిచానండి, ఇట్లాగండి అతను ఇలా చేస్తున్నాడండి అంటే, లేదమ్మా టీసీలు తీసుకుని వెళ్ళిపోమానండి, అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదనేసి అన్నారండి. అయినా సరే ఆయన టీసీలు తీసుకెళ్ళలేదండి. అసలు ఆయన పిల్లల ఫీజు కూడా మేము అడగలేదండి, డ్యూ ఉందని అడగలేదు. అడగకపోయినా కూడా ఏదో ఒక పని మీద వచ్చి పొద్దున్న 8:30కి అండి, మార్నింగ్ 8:30కి వచ్చి నన్ను దూషణకరమైన మాటలు మాట్లాడాడండి. అలాగ నన్ను దూషిస్తూ అసలుకి నేను ఏం చేయాలి, ఇప్పుడు నా ఫోటో తీసిన సంగతి కూడా నాకు తెలియదండి. ఎప్పుడు తీస్తాడో నా ఫోటో నాకు తెలియదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఫోటో తీసి వైరల్ చేసేసారండి. దాని కింద ఏంటంటో నేనంటే పిల్లల్ని ఎండలో నుంచోబెడతానంట. నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నానండి, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు. నేను ఎండలో నుంచోబెట్టి అట్లా చిత్రహింసలు పెట్టేదాన్ని అయితే అసలు పిల్లలు పేరెంట్స్ చేర్పిస్తారండి ఈ స్కూల్లోని? నేను మంచిదాన్ని కాబట్టే కదా. నేను చాలామంది అంటారు నన్ను మేడం అని అనరు, ఇక్కడ పిన్ని అంటారు, లేదంటే అక్క అంటారు, వదిన అంటారు. ఆ విధంగా వచ్చి నన్ను పిలుస్తారు. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నానంటే మా సెయింట్ జేవియర్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉందండి ఇక్కడ. అంత మంచి పేరుని ఈయన డబ్బుల కోసం, వాళ్ళ పిల్లలు మా దగ్గర చదువుతున్నారండి. ఒకళ్ళేమో 9th, ఒకళ్ళు 7th. పోయిన సంవత్సరం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫీజు నేను విలేకర్ని అనేసి అంటాడండి. ఆయన విలేకరు ఏమో ఏ విలేకరు కూడా చెప్పడు. నేను విలేకర్ని అని చెప్పి పోయిన సంవత్సరం ఆఫ్ ఫీజు తీసుకున్నారు కన్స్ట్రక్షన్. ఈ సంవత్సరం కూడా ఆఫ్ ఫీజు కన్స్ట్రక్షన్ ఇచ్చామండి. ఇచ్చినా కూడాను వస్తాడు, మాకు ప్రతి నెల మామూలు ఇవ్వాలి నువ్వు అనేసి అంటారు. అదేంటండి మీకు కన్స్ట్రక్షన్ ఇచ్చాం కదా అంటే ప్రతి నెల ఇవ్వాలి ఏంటి, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, అంత చూస్తాను ఎంత ఎందుకు ఇవ్వవు, నీ సంగతి బయటికి రా చేస్తాను చూపిస్తాను అనేసి అంటారండి ఆయన నన్ను. ఏంటండి ఒక లేడీని అలాగ మాట్లాడతారండి. నా ఫోటో పెట్టేసేసి నేను ఎండలో పిల్లల్ని నుంచోబెడుతున్నానని, తర్వాత నేను దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నానని, ఇంకా ఏంటి అసలు ఈ సంవత్సరం అమ్మఒడి జగన్ గారు ఎవరికి వేయలేదండి. ఏ స్కూల్కి అమ్మఒడి అనేది పడలేదు. అయితే నేను అమ్మఒడి అడిగానంట ఈ సంవత్సరం. ఇది ఎంత అబద్ధం అండి. అమ్మఒడి అడిగానని చెప్పి మళ్ళీ నా మీద తప్పుడు రిపోర్ట్ పెట్టి నా ఫోటో పెట్టి వైరల్ చేశారండి. ఇప్పుడు నేను అంతా అది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి, ఒక ఆడదాన్ని నన్ను అసభ్యకరంగా చూపిస్తే నేను బ్రతకాలా చావాలా, అసలు ఏంటి నా దీనికి కారణం? ఆయన ఎందుకు నా మీద పగబట్టారు? దాని మీద మీరు ఏదైనా కంప్లైంట్ చేసారా స్టేషన్లో? నేను మాత్రం ఊరుకోనండి. అసలు మాట్లాడితే మాదిగదానా కులవెత్తి తిట్టడం ఏంటండి? అంటే మాదిగోళ్ళు అంటే అంత అలుసా? ఆ మాదిగోళ్ళు ఆడోళ్ళు ఉద్యోగాలు చేయకూడదా? మాదిగా ఆడపిల్లలు బయటకు వచ్చి బ్రతకూడదా? ఏంటండి మాదిగని ఎందుకు అనాలండి? అసలుకి అలా కులవెత్తి ఎందుకు తిట్టాలండి వాళ్ళు? ఆయన మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారు? చట్టాన్ని ఏ విధంగా ఆశ్రయించాలనుకున్నారు? నేనైతే మాత్రం కంప్లైంట్ ఇస్తానండి. నిన్న రిపోర్ట్ అది చూసి, అది యూట్యూబ్లోని దాంట్లో చూసి ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారు వచ్చారు, తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, వచ్చి చూసి వాళ్ళు మొత్తం క్లాసులు అడిగారండి. అలాగే ఎంఈఓ గారు కూడా వచ్చారు, ఇబ్రహీంపట్నం ఎంఈఓ గారు పుష్పలత గారు వచ్చారు. తర్వాత వాళ్ళందరూ వచ్చి కూడా క్లాసులకు వెళ్ళారు, పిల్లల్ని అడిగారు. అమ్మ మీరు ఈ జ్యోతి మిస్ గారు మిమ్మల్ని బయట నుంచోబెట్టి ఫీజులు అడుగుతున్నారా, ఎండలో నుంచోబెట్టారా, ఎప్పుడైనా బయటికి పిలిచారని చెప్పారంట. చెప్తే పిల్లలందరూ కూడాను అసలు ఎప్పుడు పిలవలేదని మేడం చాలా మంచిదని చెప్పారు. మరి ఎందుకండి నా మీద ఇలాగ ఆయన దుష్ప్రచారం చేయటం? నేనేం చేశానండి ఆయనకి? నాకు 3 ఆడపిల్లలు, నన్ను ఇట్లాగా బ్యాడ్గా నన్ను ఇది చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఉరేసుకొని చచ్చిపోవాలా ఏంటి? ఆయన ఇది అసలు నా మీద అంత కక్ష కట్టాడు. వచ్చినప్పుడల్లా నన్ను ఒక విధంగా మాట్లాడతాడండి, నన్ను ఒక అసభ్యకరంగా. ఏంటో మరి అంత ఆడవాళ్ళంటే అంత చులకనండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మీరుతో ఏమన్నా సానుకూలంగా మాట్లాడారు? వాళ్ళు మాట్లాడారండి వచ్చి, ఏం కాదమ్మా నువ్వు చేయలేదు, మేము అంతా ఎంక్వైరీ చేసాము,
మీరు అలాగన్నీ కూడాను మీరు మంచిగానే ఉంది, మీ వల్ల ఎలాంటి ఇది ఇబ్బంది లేదు, ఆయన చెప్పిందంతా ఇది తప్పుడు ఇదని మాకు తెలిసిందమ్మా అనేసి చెప్పేసి వాళ్ళు రాసుకొని వెళ్ళారండి. తర్వాత ఎంఈఓ గారు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చిందమ్మా అని వాళ్ళు కూడాను మొత్తం చెక్ చేసుకున్నారు, మొత్తం అందరిని అడిగారు, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు కూడాను కరెక్ట్ రిపోర్ట్ రాసుకొని బ్యాడ్ ఏం లేదమ్మా, అంత గుడ్ ఏం ఉందని చెప్పి వెళ్ళారండి. రాతపూర్వకంగా కంప్లైంట్ ఏదైనా ఇచ్చావా మేడం? రాతపూర్వకంగా మాత్రం కంప్లైంట్ ఇస్తానండి. నేను ఇప్పటి వరకు కూడాను నేను నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను రాతపూర్వకంగా వెళ్తాను. అసలు మాదిగా 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 అంటాం ఏంటండి అది మాదిగా అంటాం? నేను మాత్రం ఊరుకోనండి. మాదిగ కులస్తులు నన్ను ఒక్కదాన్ని అంటాం కాదండి, ఇది మొత్తాన్ని మాదిగ కులాన్ని మొత్తాన్ని ఆయన అంత అలుసుగా చులకనగా మాట్లాడుతున్నాడు ఏంటండి. మీ యాజమాన్యానికి తెలియపరిచారా అలా జరుగుతుందని? తెలియపరిచామండి. ఇప్పుడు మేము మరి ఆయన మాట్లాడితే ఎందుకు మమ్మల్ని ఆడవాళ్ళని ఇట్లాగా చండాలంగా మాదిగ వాళ్ళని అనేసి ఇట్లాగా అసభ్యంగా మాట్లాడుతున్నాడో నాకైతే తెలీదు. ఆయన మనసులో ఏముంది, నేను మాత్రం కంపల్సరీగా కంప్లైంట్ ఇస్తానండి. ఆయన మీద యాక్షన్ తీసుకుంటాను, నేను మాత్రం ఊరుకోను. ఓకే మేడం, థ్యాంక్ యూ. టీచర్గా గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. మేము క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోవడం తప్ప మేము ఫీజుల గురించి మాకు ఎటువంటి సంబంధం ఉండదండి. నాకు ప్రైమరీ హై స్కూల్లో క్లాసెస్ ఉండడం వల్ల నేను టైం టేబుల్ ప్రకారం వెళ్తూ ఉంటే హిస్టరీ గారి గురించి ఒక పేరెంట్తో మాట్లాడడం విన్నామండి మేము. రెండోది ఏంటంటే మాకు ఫీజులకు సంబంధం ఉండదండి, సబ్జెక్ట్ టీచర్స్కి ఏమి సంబంధం ఉండదు. ఆయన నా పేరు కూడా పెట్టి మీడియాలో చాలా స్ప్రెడ్ చేసి బాగా బ్యాడ్ చేశాడండి. మాకు ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు లీగల్గా న్యాయం కల్పించాలని నేను మీ మీడియా ద్వారా కోరుకుంటున్నానండి. రెండో విషయం ఏంటంటే అండి, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఒక మనిషిని ఇంత బ్యాడ్గా ప్రోపకాండా చేస్తే అమాయకుల్ని అది ఎంత దూరం వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. నాకు ఏ మీడియా ద్వారా అయితే నన్ను ఆయన బ్యాడ్ చేశారో అదే మీడియా ద్వారా ఆయన నాకు సారీ చెప్పాలి. లేదంటే మాత్రం నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే అమాయకుల్ని కూడా వాళ్ళు ఇలా వేధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు మీడియా ఉన్నారు అని అంటే 10 మందికి న్యాయం చేయాలని మేము ఆశిస్తామండి. మీ మీడియా ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము మేము టీచర్స్ని. పిల్లల్ని ఏ విధంగా కూడా మేము హెరాస్ చేయమండి, మా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాము. అటువంటి విద్యాసంస్థలో ఉన్నటువంటి టీచర్స్ని ఆయన అలా మాట్లాడడం, మమ్మల్ని మీడియా ద్వారా బయటికి అలా బ్యాడ్గా ప్రోపకాండా చేయడం అనేటువంటిది చాలా తప్పండి. ఒక మీడియా ద్వారానే నేను మళ్ళీ అతని జర్నలిస్ట్ అని చెప్తున్నారు. అది ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తిని అమాయకుల్ని ముఖ్యంగా 100 మంది తప్పు చేసిన వాళ్ళని నేరస్తులైనా వదిలేయచ్చు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేటువంటిది మన యొక్క శిక్షా స్మృతి, మన రాజ్యాంగం చెప్తుంది. అటువంటప్పుడు ఏమాత్రం తప్పు చేయనటువంటి ఒక అమాయకురాల్ని తను బ్యాడ్ ప్రోపకాండా ద్వారా అలా చేయడం వల్ల నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి. నా రిలేటివ్స్ కానీ, నా వెల్ విషర్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. ఎంతవరకు నేను సమాధానం చెప్పగలనండి. ఏ మీడియా ద్వారా అయితే ఆయన నన్ను బ్యాడ్గా చెప్పారో అదే మీడియా ద్వారా ఆయన నాకు సారీ చెప్పాలండి. లేదంటే మాత్రం నేను దీని గురించి కొంచెం సీరియస్గానే లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. మీడియా వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. తెలంగాణ భవనంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రావణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ నిరుద్యోగ యువకులు ఉచిత స్టడీ హాల్ సెంటర్ సద్వినియోగం చేసుకోండి. మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీస్ హాల్ సెంటర్ను ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ప్రారంభించారు. సందర్భంగా భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భోస్లే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని సేవలు కొనసాగుతాయని తెలిపారు.
రైతు సోదరులకు, కార్మికులకు, వ్యాపారవేత్తలకు, అదేవిధంగా విద్యార్థులకు క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నాకు కొందరు పెద్దల సూచనల మేరకు మన పట్టణంలో ఒక గ్రంథాలయము ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో మన విద్యార్థుల సౌకర్యార్థం ఈరోజు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల బుక్స్ ఉంటాయి. మీరు ఇక్కడ స్టడీ చేసి మన కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల పేరు, మన కళాశాల పేరు, మన నియోజకవర్గం పేరు ముందుకు తీసుకెళ్తూ మీకు అందరికీ అమ్మ సరస్వతి అమ్మ దయ వల్ల మీరందరూ పై చదువులకు వెళ్తూ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలని ఈ ఉగాది సందర్భంగా వాసర సరస్వతి అమ్మవారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం. ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు. ఆశా చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద ముస్లింలకు రంజాన్ తోఫా. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు. తెలంగాణ భవనంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు.